ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Students, question చదువుదాం. An observer is standing 500 meters away from a vertical hill. Starting between the observer and the hill, a police van sounding a siren of frequency 1000 Hz moves towards the hill with a uniform speed. If the frequency of the sound heard directly from the siren is 970 Hz, the frequency of the sound heard after reflection from the hill in Hertz is. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ మనం క్వశ్చన్ చూసినట్లయితే సో అబ్జర్వర్ హీ ఈ స్టాండింగ్ 500 మీటర్స్ అవే ఫ్రమ్ ఎ వర్టికల్ హిల్ అన్నాడు. ఓకే, సో అబ్జర్వర్ ఇక్కడ ఉన్నట్లయితే హీ స్టాండింగ్ 500 మీటర్స్ అవే ఫ్రమ్ ఎ వర్టికల్ హిల్. ఓకే, సచ్ దాట్ ఎలా అంటే ఈ ఇద్దరి మధ్యలోంచి మనకి ఒక పోలీస్ వ్యాన్ అనేది వెళ్ళింది. సో ఇట్ ఈస్ సౌండింగ్ అ సైరన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1000 Hz అన్నాడు. సో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది F0 ఈజ్ ఈక్వల్స్ టు 1000 Hz అనమాట. సో పోలీస్ వ్యాన్ అనేది ఎలా వెళ్ళింది? సో పోలీస్ వ్యాన్ అనేది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద అబ్జర్వర్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ హిల్, అంటే ఈ డైరెక్షన్లో విత్ సమ్ వెలాసిటీ యూ అనుకుందాం. ఓకే, అండ్ రిమెంబర్ దిస్ ఈస్ ద సోర్స్ ఫర్ సైరన్. ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దానికి సోర్స్ పోలీస్ వ్యాన్ అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ హర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సైరన్, అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే అబ్జర్వర్ ఉన్నాడు కదా. సో ఈ అబ్జర్వర్ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హర్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సైరన్, అంటే ఈ అబ్జర్వర్ సో ఇతను విన్న ఫ్రీక్వెన్సీ ఎప్పుడు సోర్స్ అనేది తనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అతను విన్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది F ఈజ్ ఈక్వల్స్ టు 970 Hz అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇనీషియల్గా మనం చూసినట్లయితే అబ్జర్వర్ ఎట్ రెస్ట్ అండ్ సోర్స్ ఈజ్ మూవింగ్ అవే. సో ఆ కేసులో మనం ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాసుకున్నాం అనుకోండి, అది F ఈజ్ ఈక్వల్స్ టు F0 ఇంటూ అబ్జర్వర్ ఎట్ రెస్ట్ కదా, సో V అండ్ సోర్స్ మూవింగ్ అవే దెర్ఫోర్ V ప్లస్ U అన్నమాట. నథింగ్ బట్ మనకి ఇక్కడ F వాల్యూ ఏదైతే ఉందో అది 970 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1000 ఇంటూ V వాల్యూ మనకి ఏం తీసుకోవచ్చు అని చెప్పారు? 330 తీసుకోవచ్చు అని చెప్పారు. ఓకే, సో 330 డివైడెడ్ బై 330 ప్లస్ U. సో ఇక్కడ కొన్ని క్యాన్సిలేషన్స్ అండ్ మనం ఇందులోంచి మనం U వాల్యూ ఏదైతే ఉందో అది కనుక్కున్నాం అనుకోండి, అది మనకి ఎంత వస్తుందంటే 10.2 మీటర్స్ పర్ సెకండ్ వస్తుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు పోలీస్ వ్యాన్ స్పీడ్ ఏదైతే ఉందో అది 10.2 మీటర్స్ పర్ సెకండ్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? అండ్ దెన్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మనం చూసినట్లయితే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ హర్డ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద హిల్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ హర్డ్ ఆఫ్టర్ ద హిల్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏంటంటే మనం అబ్జర్వర్ అనేవాడు ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, అతని దగ్గర అంటే డ్యూ టు ద సోర్స్ విచ్ ఇస్ కమింగ్ టువర్డ్స్ హిమ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అబ్జర్వర్ మనం ఇక్కడ పెట్టాం కదా, సో ఇప్పుడు సోర్స్ ఎలా ఉంది? ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ హిమ్. ఓకే, సో అప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఇక్కడ రిజిస్టర్ అయిందో దట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ అనమాట. సో ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏదైతే ఉందో అదేమొస్తుంది అంటే F' ఈజ్ ఈక్వల్స్ టు F0 ఇంటూ సో హిల్ దగ్గరే కాబట్టి అబ్జర్వర్ ఎట్ రెస్ట్ బై ద సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద హిల్ దేర్ఫోర్ బై V మైనస్ U అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ F0 అంటే మనకి 1000 ఇంటూ 330 బై 330 మైనస్ U వాల్యూ మనకి ఇందాకే వచ్చింది 10.2. సో ఇది చేసినట్లయితే స్టూడెంట్స్ మనకి F' వాల్యూ ఏదైతే ఉందో అది మనకి 1000 ఇంటూ సో ఈ రేషియో ఉంది కదా అది మనకి ఆల్మోస్ట్ 1.032 వస్తుందన్నమాట. సో దట్ మనకి F' ఏదైతే ఉందో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే అది 1032 Hz వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. సో ఆప్షన్స్ చూసినట్లయితే 1032 ఆప్షన్ 2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏదైతే ఉందో అది ఆప్షన్ 2.